హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. స్వామి శరణప్ప, స్వామిలందరూ స్వామి శరణం. ఈరోజైతే సన్నిధానంలో పూజ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక దుర్గా పరమేశ్వరి గుడి ఉంది, కటీల్ దుర్గా పరమేశ్వరి గుడి. అక్కడికి వెళ్దామని బయలుదేరాను. మా డ్రైవర్ స్వామి అయితే నాకు బండి ఇచ్చారు, సో అక్కడికి వెళ్దామని బయలుదేరాను. వెళ్ళి అక్కడ మీకు చూపిస్తాను దుర్గా పరమేశ్వరి గుడి ఎలాగ ఉన్నది ఏంటి అనేది. ఓకే, పదండి వెళ్ళిపోతాం. నేనైతే హెల్మెట్ అయితే పెట్టుకుని అయితే బయలుదేరిపోయాను. వెళ్ళే దారిలో మీకు లొకేషన్స్ కూడా చూపిస్తాను. టైం వచ్చేసి రౌండ్ అబౌట్ 5:40 అయింది. బయలుదేరాను. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. హాఫ్ అన్ అవర్ జర్నీ. చూద్దాం ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓకే, పదండి చూడండి, లొకేషన్స్ కూడా ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు మంగళూరు సిటీ దీంట్లో నచ్చేది ఏంటంటే ఇక్కడ హెల్మెట్ అనేది కంపల్సరీ. నాట్ ఈవెన్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళే కాదు, వెనక కూర్చున్నది కూడా హెల్మెట్ కంపల్సరీ. ఇక్కడ సన్ రైజ్ కూడా రౌండ్ అబౌట్ 6:30 అలాగ అయిపోతుంది. 6:30 అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. ఇక్కడైతే హెల్మెట్ గురించి కంపల్సరీ ఇక్కడ పెట్టుకుంటారు. హెల్మెట్ ఎనీ టైం, డే నైట్ టైం అయినా సరే మీకు వీలైతే చూపిస్తాను. హెల్మెట్ అయితే కంపల్సరీ, కూర్చున్న వాళ్ళకి డ్రైవ్ చేస్తున్న అందరికీ కంపల్సరీ ఇక్కడ హెల్మెట్. అండ్ మన కాంతారా మూవీ కల్చర్ అయితే మన ఈ మంగళూరు దీని నుంచి వచ్చింది. తుళ్ళు అనే ఒక కల్చర్ ట్రెడిషనల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ఈ కాంతారా అనే పంజూరి దేవతని పూజ చేసే వాళ్ళు ఇక్కడ కన్నడ. దీంట్లోని తుళ్ళు అనేది మళ్ళీ ఒక సపరేట్ ఇది. సో అదనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, మంగళూరు అంతా కూడా ఆల్మోస్ట్ హిల్ స్టేషన్. ఘాటీనే మొత్తం అంతా, ఆల్మోస్ట్ ఘాటీనే. ఎడ్డెళ్ళాలని కూడా ఘాటీనే, మొత్తం ఘాటీగా ఉంటుంది. ఆల్మోస్ట్ కూడాను 90% ఘాటీలోనే తిరగాలి. ఇప్పుడు నేను వెళ్తుంది కూడా ఘాటీనే అనమాట. చిన్నది హిల్ స్టేషన్ ఇది. చూడండి రూట్ అంతా కూడా ఎలాగ ఉంటుందో మొత్తం. మొత్తం ఘాటీనే అనమాట. అలా వెళ్ళేదారిలో మీకు చూపిస్తాను. ఇది కోటలాగా ఉంది, బట్ ఏంటో తెలీదు. యాక్చువల్గా నాకు ఎందుకు అసలు దుర్గా పరమేశ్వరి గుడికి కటీల్ వెళ్ళాలని ఎందుకు ఐడియా వచ్చిందంటే, నిన్న నైట్ సన్నిధానంలో పూజ అయిపోయిన తర్వాత స్వామిని అందరూ పాదయాత్రలో వెళ్ళారు. పాదయాత్ర చేసుకొని వెళ్ళారు. ఇక్కడ మంగళూరు నుంచి కటీల్ 22 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. అది పాదయాత్ర చేసుకొని వెళ్దామని పిలిచారు, బట్ మనకైతే వర్క్ ఉంది కదా, సో అందుకని నేనైతే మీతో పాదయాత్ర రాలేనని చెప్పాను. బట్ అంటే మనసొప్పలేదు. తర్వాత మన డ్రైవర్ సార్ కూడా టైంకి బండి కూడా ఇచ్చారు. సో దానివల్ల నేను బండి వేసుకొని బయలుదేరాను తల్లి దర్శనం చేసుకుందామని. మేబీ స్వామిలు కూడా మనకి అక్కడ కలుస్తారు అనుకుంటా. పేట స్వాములు అందరూ, గురుస్వామి అండ్ పేట కొంతమంది స్వాములు అయితే అక్కడ బయలుదేరి ఉన్నారు. మేబీ అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళాక చూద్దాం, స్వాములు కూడా మేబీ కలవచ్చు. నేను నైట్ నాతో పాటు ఒక స్వామి వస్తా అన్నారు, బట్ అనుకోకుండా ఎందుకో మరి వాళ్ళందరూ ప్రెషర్ చేసినట్టున్నారు. అతను కూడాను వెళ్ళిపోయినట్టున్నారు స్వాములతో. స్వాములు చాలామంది ఇక్కడ పాదయాత్ర చేసుకుని వెళ్తున్నారు. చాలామంది స్వాములు పాదయాత్ర చేసుకుని వెళ్తున్నారు. చూడండి, కూడా స్వాములు వెళ్తున్నారు. వెనక కూడా చాలామంది స్వాములు అలా పాదయాత్ర, స్వాములేని మాత్రాన్ని చాలామంది వనయాత్ర అయితే చేసుకుని వెళ్తున్నారు. సరే, వనయాత్ర కాదు, పాదయాత్ర. మేబీ మనకు తెలీదు, ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా ఇవాళ ఉన్నది అనుకుంటా. చూద్దాం. ఎక్కడ లేదు, మొత్తం ఘాటి అంటే ఇంకా చెప్తారు కదా, గాలిలో చాలా చోట్ల పంజూరి అంటే కాంతారా మూవీలో జరిగినట్టు చాలా ప్లేస్లో అయితే జరుగుతుంది. చాలా గుళ్ళు కూడా ఉన్నాయి, శివాలయం కూడా ఉంది. చూద్దాం. చూడండి, స్వాములే చాలా మంది స్వాములు పాదయాత్ర చేసుకొని వెళ్తున్నారు. గుడి దగ్గరికి అయితే చేరుతాం. చూద్దాం అక్కడ మన స్వాములు కలుస్తారు లేదు చూద్దాం.
పరమేశ్వరి గుడి. ఇదే దుర్గా పరమేశ్వరి అమ్మ గుడి, శ్రీ దుర్గా పరమేశ్వరి టెంపుల్ కటీల్. లోపలికి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం లోపల మనకి వీలవుతుందో లేదో వీడియో తీయడం చూద్దాం. గుడి సన్నిధానం అంటే ఇదే గుడి ప్రాంగణం. రెడీగా మన స్వాములందరూ అయితే ఇక్కడ కలిసారు. మన సన్నిధానం స్వాములు చెప్పాను కదా కలుస్తారని. లోపలికైతే దర్శనంకి వీడియో తీయలేము, ఎలా లేదు. బైక్ స్కూటీ దర్శనం అయితే అయిపోయింది. లోపల అయితే వీడియో తీయలేదు, లేదు ట్రై చేశాను బట్ తీయడానికి అయితే కుదరలేదు లోపల. ఇక్కడ చూపిస్తాను మీకు లొకేషన్ అది. ఇదిగోండి ఇదే గుడి అంతా కూడాను చూడండి. లోపల అయితే మనకి వీడియో తీయడానికి కుదరలేదు. స్వామిలో ఇక్కడ పాదయాత్ర చేసుకొచ్చారు కదా, కూర్చున్నారు. ఇక్కడ ఒక నాగదేవత ఇది ఉంది, కొంచెం కోనేరు కూడా ఉంది, మీకు చూపిస్తాను. చిన్న డ్యామ్ లాగా ఉంది స్వామిని స్నానం చేయడానికి. యాక్చువల్గా ఈ తల్లి గుడి చుట్టూ ఒక నది అయితే కట్ చేసి మధ్యన నది మధ్యన అయితే ఉంటుంది. చూడండి స్వామి స్నానానికని దీనికని ఇక్కడ బాగుంది. ఇలా పైకి వెళ్ళిపోతే డైనింగ్ హాల్ ఉంటుంది. పైన ప్రసాద సేవనానికి డైనింగ్ హాల్ పైన అయితే గుడి కూడా ఉన్నట్టుగా గుర్తు తెలీదు, చూద్దాం ట్రై చేద్దాం అనడం. సన్నిధానం ఒక స్వామి అయితే అన్నారు, పైకి వెళ్తే మనకు కనిపిస్తుంది నది నుండి 2 భాగాలుగా చీరినట్టుగా కనిపిస్తుంది, పైన డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది అన్నారు. వెళ్ళి ఒకసారి చూద్దాం, ఉన్నట్టయితే మీకు చూపిస్తాను వీడియోలో. పదండి వెళ్దాం పైకి. ఇక్కడ ఎలిఫెంట్ షెడ్ కూడా ఉంది, చూసినప్పుడు ఒక ఎలిఫెంట్ ఉందట, చూపిద్దాం వీడియోలో. ఇక్కడ ఒక ఎలిఫెంట్ షెడ్ ఉంది, గోశాల చిన్న ఎలిఫెంట్ ఉంది. ఇగోండి గజరాజా, చూసారా? ఇదంతా ఏనుగే. ఇవి తల్లికి ఊరేగించడానికి కాకుండా ఇది గోశాల. ఇది కూడా గుడికి సంబంధించిన గోశాల. చూద్దాం పైకి వెళ్ళడానికి ఎలా ఉంది. ఇది అయితే మండపం, రూమ్స్ అన్నీ ఉన్నాయి. కళ్యాణ్ పైకి రావడానికి కూడా వెహికల్స్ రావడానికి రూట్ ఉందనుకుంటా. కార్ కూడా వచ్చింది, మేబీ వస్తుండొచ్చు అనుకుంటా, మనకు తెలీదు. లొకేషన్ అయితే అసలు చాలా బాగుంది. లొకేషన్ అదే డైనింగ్ హాల్కి ఏరియా. ఇది గుడి ప్రాంగణం. ఇది తల్లిది ఇక్కడ లైవ్ అయితే లైవ్ వీడియో పెడుతున్నారు చూడండి. ఇదిగోండి దుర్గా పరమేశ్వరం వారు లైవ్ డిస్ప్లే అయితే పెట్టారు అమ్మవారిది చూసుకోవడానికి. మా తల్లి దుర్గమ్మ, దుర్గా పరమేశ్వరి. ఇదే లోపలికి వెళ్ళండి దారి.
స్వామిని అయితే బయలుదేరిపోయి రెడీ అయిపోయారు. ఇంకా పాదయాత్ర చేసుకుని వచ్చారు కదా, బస్సులో వెళ్తారు అనుకుంటా. బయలుదేరిపోతున్నారు ఇంకా. లోపలైతే చాలా రద్దీగా ఉంది. ఇంకా బయటికి వెళ్ళిపోవాలి, బయలుదేరిపోతాం ఇంకా. అటు నుంచి ఒక పాయ చూసారు, ఇటు నుంచి ఒక పాయ ఉందన్నమాట. గర్భగుడి లోపల అయితే మనం తీయడం లేదు, కానీ గుడి ప్రాంగణం ఇదంతా తీసాం. నంది గోశాల అటు. అయిపోయింది, ఇంకా బయలుదేరిపోతాం. హోటల్కి వెళ్ళిపోతాం. ఇంకా బయట మరొకసారి మీకు చూపిస్తాను బయట అయితే. ఇంకా అవుట్ అయిపోతాం. వెళ్ళే దారిలో కొన్ని లొకేషన్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. లొకేషన్లు అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ అయింది, చాలా బాగుంటుంది. కొన్ని ఫ్లైఓవర్ దగ్గర నది అయితే ఉంది దారిలోనే, మన ఎయిర్పోర్ట్కి దాటిన తర్వాత. అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది లొకేషన్ అంతా కూడా. లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది, చూడండి. చూపిస్తాను ఆ లొకేషన్. ఇప్పుడైతే కొంచెం చలేస్తుంది. ఇప్పుడైతే మామూలుగా అయితే చలి అంటే ఏమీ లేదు, కొంచెం కొండ పైకి వచ్చాం కదా, సో కొంచెం చలేస్తుంది. మామూలుగా అయితే ఏం చలి లేదు. ఇంకా చాలా మంది స్వాములు ఇంకా వస్తున్నారు. ఇంకా చాలా మంది స్వాములు వస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది బైక్ రైడర్స్ కనిపిస్తారు. లాస్ట్ టైం మర్నాడు వెళ్ళినప్పుడు చాలా మంది రైడర్స్ కనిపిస్తారు. శనేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అది కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. శనేశ్వర స్వామి గుడి పదండి, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వెళ్ళే దారిలో 9 వేల ఉంది, బాజ్పేయి ఊరి దగ్గర. పదండి శనేశ్వర గుడి తెచ్చర్లేదు. లోపలికి మనం దర్శనం చేసుకున్నాం. మనం తీయొచ్చో తీయకూడదు తెలియదు, బట్ చిన్నగా వీడియో తీశాను. ఇప్పుడు మరోసారి చూడండి గుడి.
ఇదే ఆ గుడి, శనేశ్వరుడు గుడి. ఇక్కడ పంజూరి దేవత కూడా ఉన్నారు, చూసారు కదా, ధూమవతి. సో ఇంక మనం బయలుదేరిపోతాం. దారిలో ఉన్న లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఏమున్నాయబ్బా ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మన ఎయిర్పోర్ట్ కూడా కొండపైనే. ఇదేంటంటే ఎయిర్పోర్ట్ కూడా కొండపైనే ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి ఫాగ్ ఎక్కువైందంటే ఫ్లైట్ ల్యాండింగ్ చేయడానికి కూడాను క్యాన్సిల్ అవుతుంటాయి. అంటే ముందే ఇచ్చేస్తారు ఫాగ్ చూసుకొని. ల్యాండింగ్ కూడా చాలా రిస్కీతో కూడిన ల్యాండింగ్ ఉంటుంది ఇక్కడ. మీకు చూపిస్తాను, దూరం నుంచి చూపిస్తాను, మీకు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. అవునంత దూరం ఉంది, అదే పైన ఎయిర్పోర్ట్ ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళాక మీకు కనిపిస్తే చూపిస్తాను. చూడండి, మీకు ఇందాక చూపాను కదా మంచి లొకేషన్ ఒకటి ఉంటే చూపిద్దామని. ఇదే లొకేషన్ చూడండి, ఎంత బాగుందో లొకేషన్ అంతా. లొకేషన్ అయితే హైలైట్ కదా. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే ఒక చిన్నది ఉంటుంది లొకేషన్, చాలా బాగుంటుంది ఇక్కడ చిన్నగా. సో మీరు డ్యామ్ అది కూడా చిన్నగా అనుకుంటుంది, చిన్నగా ఊరది ఉంది. ఇంత బాగుంది చూడండి లొకేషన్ అనేది కూడా హైలైట్ అసలు. వచ్చేసి తుంబే నది అట, తుంబే రివర్. తుంబే రివర్ అట ఇది. దీని పేరుతో ఒక రిసార్ట్ కూడా ఉంది దగ్గరలో. బెంగళూరు సిటీ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళినట్టు. మనం హోటల్కి అయితే చేరిపాం, పని పార్ట్ చేసాం. హోటల్ మేబీ మీరు అనుకోవచ్చు మాల్లో ఉండి హోటల్లో ఉన్నారటని. డ్యూటీ పరంగా తప్పదు కదా, నాకు హోటల్లోనే ఉండాలి ఇంకా. ఓకే గైస్, మొత్తానికి అయితే రూమ్ చేరిపోయాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 అయింది. పూర్తి వీడియో చూసినట్టయితే మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పూర్తి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 1K సబ్స్క్రైబ్ 1000 సబ్స్క్రైబర్స్కి మన దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 820 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నా ఛానల్లో. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇంకెలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా 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 చాలా వీడియోలు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి సోను బాయ్ బాయ్. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.